పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తమలపాకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న బాధితుని షాపును మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేత చేపట్టడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మక్కన్ సింగ్ పై మండిపడిన బాధితులు కాంగ్రెస్ పార్టీ పాలనలో పేదల జీవనోపాధిపై దాడులు జరుగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉందని చెబుతూ వాస్తవంగా రోడ్డున పడేస్తోందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై స్పందించడంలో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు కుటుంబ సభ్యులంతా కలిసి ప్రధాన చౌరస్తాలో షాపు వద్ద కూర్చొని నిరసన తెలిపారు. బాధితులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలికాయి. వెంటనే బాధితులకు న్యాయం చేసి పునరావాసం కల్పించాలని బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ అధికారులు వచ్చి మేము షెడ్ బ్యాగ్ చేస్తాం, మీరు సామాన్ చదువుకోండి అన్నారు. సరే మేడం కాసేపు ఆగండి, మీరు సామాన్ చదువుకుంటామని అంటే మేము వేరే రూమ్ చూసుకున్నాం. సామాన్ అంతా షిఫ్ట్ చేసినాక బ్యాగ్ ఫ్రంట్ వాళ్ళు షెడ్ బ్యాగ్ చేసిరు. అప్పటికి 1:30 రెండు ప్రాంతంలో వాళ్ళు వెళ్తారు. మేడం మీరు వెళ్తున్నారు కదా, మాకు ఏదైతే మార్కింగ్ పెట్టిరో మీరు అంతవరకే ఉంచిరా అని అడిగితే, అమ్మ మీకు ఏదైతే మార్కింగ్ పెట్టినామో అంతవరకే ఉంచినాం, అది మీ ప్రాపర్టీనే, మాకేం సంబంధం లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి విజయ్ అనే అబ్బాయి నన్ను పిలిచిడు. నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆయన ఎవరో నాకు అప్పటికి తెలియదు. మా అబ్బాయి విజయ్ అన్న అన్నాడు. అన్నమల్ల అక్కడికి వెళ్ళినా మాట్లాడుతుంటే ఆయన అన్నాడు అంటే, అమ్మ మీకు ఎమ్మెల్యే సార్ మీకు ఏం అన్యాయం చేయడు సార్, మంచాలంటే అది మీరు చెప్పాల్సిన పని నాకేంది, నాకు తెలియదా, ఎమ్మెల్యే సార్ ఏమైనా నాకు వ్యతిరేకమా అని నేను అన్న తర్వాత అన్నాడు అంటే అది తీసేస్తామన్నాడు. ఎందుకు తీసేస్తావు నువ్వు, నేను కదా తీసుకుని, నీకేం అవసరం అని అంటే మీకు వెనకాల కట్టిస్తామన్నాడు. అవసరం లేదు, నేను కట్టించినాక నేను పోయినాక తీసుకుంటా, నేను అంతసేపు నేను తీసుకోనని చెప్పి ఆ అబ్బాయితో అన్నాక ఆయన ఒక ఫోన్ చేసిండు. కాలంగా రామగుండంలో ఏం జరుగుతుందో అందరం కూడా సాక్షిగా ఉన్నాము. మరి గోదావరిఖనిలో ప్రాంతంలో పుట్టి ఇక్కడే పెరిగి భవిష్యత్తులో కూడా ఇక్కడే ఉండేటువంటి వాళ్ళమందరం కూడా ఈరోజు మరి అభివృద్ధి పేరుతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు మరి ఏం చేస్తున్నారు? ప్రజలారా ఒకసారి చైతన్యం కండి, ఆలోచించండి, కళ్ళు తెరవండి. మానవతా విలువలు లేనటువంటి ఒక మక్కన్ సింగ్ ఇక్కడ ఈరోజు అభివృద్ధి పేరుతోని మరి షాపులు చిన్న ఏదైతే బతుదేరు కోసం వచ్చి కడుపు చేతులు పట్టుకొని వచ్చి మరి ఇక్కడ జీవిస్తున్నటువంటి వ్యక్తులను మరి ఆ షాప్స్ని, టీ కొట్టులను అంటే చిన్న వ్యాపారస్తులందరినీ, లక్ష్మణంలో ఉన్నటువంటి చిన్న పెద్ద వ్యాపారస్తుల అభివృద్ధి పేరుతో, రోడ్ ఎక్స్టెన్షన్ పేరుతోని మరి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టి, ఒక మున్సిపల్ యాక్ట్ని కూడా పక్కన పెట్టి, ఏదైనా ఒక రోడ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే మున్సిపాలిటీలో ఒక బాడీ ఉండాలి. ఆ బాడీ తీర్మానం చేసిన తర్వాతనే కనీసం ఎక్కడైనా కూడా జిహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం ఒక ఇల్లు కూలగొట్టాలన్నా, ఒక రోడ్డుని ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా తప్పకుండా మనకు పత్రం ఉండాలి, ఒక బాడీ ఉండాలి. ఈరోజు గోదావరిఖనిలో ఏం జరుగుతూ ఉందనేది తెలంగాణ రాష్ట్రం అంతా గత 18 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చేసినా కానీ కూల్చివేతలు. మేము నిరంతరంగా ఈ కూల్చివేతల మీద మాట్లాడి మాకే సిగ్గు అనిపిస్తుంది, కానీ ఆ కూల్చేటోనికైతే సిగ్గు వస్తలేదు. అరే మక్కన్ సింగ్, నీకు ఏం కోపం రా బాయ్ ఈ ఊరి మీద? ఎందుకురా ఈ ఊరి మీద ఈ విధంగా విరుసుకపడుతున్నావు? ఏ ఊర్లో ఎక్కడ నువ్వు ఇబ్బంది పెట్టని వ్యక్తి ఎవరు, ఇబ్బంది పడని కుటుంబం ఎక్కడ? నువ్వు చేసే ఈ వికృత చేష్టలేంది? ఇవాళ రామగుండంలో చూస్తే కూల్చివేతలు, ఎన్టీపీసీలా వినాయక చవితికి కూల్చిరు, ఇప్పటి వరకు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకోలే వాళ్ళు ఆ షట్టర్ల ముంగట. ఇవాళ గోదావరిఖనిలో 16 నెలలు అవుతుంది కూల్చివేతలు జరగబట్టి. అసలు ఇది ఏ పద్ధతిలో కూల్చివేస్తున్నావు? ఇక్కడ ఒక ప్రభుత్వం ఉందా, వ్యవస్థ ఉందా, ప్రజాస్వామ్యం ఉందా? అధికారులు నిద్రపోతానరా, వాళ్ళు కూడా బట్టలిట్ చేసుకొని తిరుగుతానరా? ఏం జరుగుతుంది ఈ ఊర్లో? ఇంతగానము నడి చౌరస్తాల ఈ విధంగా ఉన్నటువంటి ఇంటిని